తెనాలి చెంచుపేటలో మంత్రి మనోహర్ తనదైన స్టైల్లో పర్యటించి అందరినీ ఆకట్టుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు చెంచుపేటలోని ప్రతి ఇంటికి తిరుగుతున్నా ఎక్కడ ఆయన ముఖంలో చిరునవ్వు తగ్గలేదు. పారిశుధ్య కార్మికులు వస్తున్నారా, అందరూ బాగున్నారా అంటూ చిరునవ్వుతో ప్రతి ఇంటికి వెళుతూ పలకరించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. తెనాలి పట్టణంలోని 30, 31, 32 వార్డుల్లో పర్యటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి మనోహర్. ప్రతి వీధిలోకి వెళ్ళగానే మహిళలు పెద్ద సంఖ్యలో పూలు జల్లుతూ పూలమాలలు వేస్తూ హారతులు ఇచ్చారు. మంత్రి నవ్వుతూ, నేను వీటి కోసం కాదమ్మా వచ్చింది, మీ సమస్యలు అడిగి తెలుసుకోవడానికి, చెప్పండి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద సమస్యలేమీ ఆయన దృష్టికి తేలేదు ఆ ప్రాంత ప్రజలు. మంత్రి మనోహర్ ప్రతి వీధిలో పర్యటిస్తూ రోడ్ల ప్రక్కన చెత్త చెదారం పడేసి ఉండటాన్ని గమనించి మున్సిపల్ సిబ్బందిని మందలించారు. ఖాళీగా ఉన్న స్థలాల్లో చెత్తా చెదారంతో ఉండటాన్ని గమనించి మున్సిపల్ సిబ్బంది రోజు ఇటు వస్తున్నారా, చూడటం లేదా అంటూ మందలించారు. ఖాళీ స్థలం ఓనర్స్ని పిలిపించి క్లీన్ చేయించండి అన్నారు. మురుగు కాలువల్లో అన్నం మెతుకులు పడి ఉండటం చూసి ఏంటి ఇంత అపరిశుభ్రత, ఆ ఇంట్లో వారిని పిలిచి చెప్పండి అన్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అప్ అండ్ డౌన్స్ వస్తుందని ఆ ప్రాంత ప్రజలు ఫిర్యాదు చేశారు. పారిశుధ్య కార్మికులు మురుగు కాలువలు సక్రమంగా తీయటం లేదని, మిగతావన్నీ చాలా బాగున్నాయని కొందరు చెప్పారు. ఓకే, మాట్లాడతానండి, తప్పకుండా వెళ్తున్నా. ఎట్లా చూస్తానండి, ఎలా ఉన్నారు? ఎలా ఉంది మున్సిపాలిటీ పనితీరు, అది ఎట్లా ఉన్నారు? అంతా బాగానే ఉంటుంది సార్, మొత్తం అంతే బాగానే ఉందా? వస్తున్నారా, టైంకి వస్తున్నారా, చూసుకుంటున్నారా? ఇబ్బంది ఏం లేదు కదా? లేదు, నేను ఆఫీస్ కాడ చెప్తాను. సమస్యలు ఉంటే చెప్పండి, తప్పకుండా. ఓకేనా? నమస్కారం. స్కూల్ పక్కన మీరు అట్లా బాడేస్తే ఎట్లా కనపడదు? మీకు డ్యూటీ లేదా, బాధ్యత లేదా మీకు? ఏమనుకుంటున్నారు అసలు మీరు? ముద్దుగా ఉన్నారు అందరు. ఎంత హారబుల్ స్మెల్ వస్తుంది. ఎవరిది సైట్? పిలిపించండి, ట్రాక్టర్ పిలిపించండి, మనుషులు పిలిపించండి. అమ్మా, ఈ వేకెంట్ సైట్ ఎవరిది? బాబు అట్లా చేయబాకండి, మీరు చేయబాకండి, చేత్తో చేయబాకండి. వచ్చేయండి, బయటికి వచ్చేయండి. జేసీబీ తెప్పించండి మొత్తం. ఎట్లా కవ్ అవుతుంది, ఎందుకు కవ్ అవుతుంది? ఇంజనీరింగ్ మార్వలేది, చూపించేది.